మీ పిల్లల్లో ఎంతమంది మగపిల్లలు జాబ్ చేస్తూ లీవ్‌లో ఇంటికి వచ్చి తనకు కావాల్సిన ఇలాంటి చెక్కలు, వడియాలు, గవ్వలు, ఇంకా మిక్సర్ చేయించుకొని తింటున్నారు? హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజండి బెల్లం కవ్వలమాట. మా అబ్బాయి మొన్న బెంగుళూరు నుంచి వచ్చాడు. చిన్నది యాక్సిడెంట్ అయిందండి. అయితే వచ్చాడనమాట. సో, ఇక్కడేంటంటే వాడికి బెల్లం కవ్వలు కావాలని అడిగాడు. అది ఎప్పుడో వాడు చిన్నప్పుడు తిన్నాడు. ఆ తర్వాత వాడు అడగలేదు. నేను చెయ్యలేదమాట. సో, అయితే వాడు అడిగాడు కదా అని చెప్పి 2 గ్లాసులు మనకి గోధుమ పిండి తీసుకొని, అందులో ఒక గ్లాస్ ఏమో మైదా పిండి తీసుకున్నాననమాట అండి. ఎందుకంటే అంత మైదా పిండి ఎందుకులే గోధుమ పిండని. దానికి 3 గ్లాసులు పిండి మటన్ అంటే 2 గ్లాసులు గోధుమ పిండి, 1 గ్లాస్ మైదా పిండి. దానికి ముప్పావు వంతు వరకు కూడా మనకి సూజీ రవ్వ మాట. అంటే ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదండీ! అది మాట. అది అందులోని వేసుకోవాలి. ఎందుకంటే ఇది కొంచెం గట్టితనం వచ్చి కరకరలాడుతూ ఉంటదన్నమాట. అది మనం పళ్ళ కిందకెళ్ళినప్పుడు ఆ టేస్ట్ కూడా డిఫరెంట్‌గా ఉంటదన్నమాట. ఇక అది కూడా అందులో వేసేసిన తర్వాత కొంచెం సరిపడినంత సాల్ట్ వేసుకోవాలన్నమాట అండి. సాల్ట్ వేసుకున్న తర్వాత దీంట్లోనే కొంచెము ఒక చిటికెడు మాట నేను ఎక్కువ వేయలేదు. బేకింగ్ పౌడర్ వేసానమాట అండి. పిల్లలు మా అబ్బాయి అండి చక్కగా ఇంట్లో హోమ్ ఫుడ్ అంటే ఎంత ఇష్టమో అన్నీ అడిగి చేయించుకొని మరి తింటాడనమాట అండి. మా పాప అయితే అసలు ఏమీ తినదండి బాబు. అయితే బేకింగ్ పౌడర్ కూడా వేశానమాట. దాంతో నెయ్యి మాట అండి. ఆ గిన్నెతో గిన్నె నిండా పడుతుంది. కానీ నేను ఎందుకైనా మంచిదని సగం వేశాను. మళ్ళీ తర్వాత పట్టింది మాట అండి. ఆ ఫుల్ కూడా వేసేసానమాట. ఎందుకంటే దీనిలో అయితే డాల్డా వేసుకుంటారన్నమాట. ఎక్కువగా గుల్ల రావాలంటే డాల్డా వేస్తారు. దాని తర్వాత నెయ్యే వేస్తారన్నమాట. ఇంకా ఆ తర్వాత అది కూడా అవైలబుల్ లేకపోతే మీరు కొంచెం వేడిగా ఉన్న నూనె వేసుకున్నా సరిపోతుందన్నమాట. దీన్ని బాగా మిక్స్ చేయాలన్నమాట. అంటే అది పిండికి బాగా పట్టాలి. పట్టడం అంటే ఎలా అంటే మనం ఇలా అంటే ముద్ద కట్టినట్లు ఉండాలన్నమాట అండి. మా అబ్బాయి ఇది అడిగాడండి. తర్వాత నమ్కీలు అంటారు కదండీ! అది అడిగాడు. తర్వాత అటుకుల మిక్సరు. ఇలా చాలా వరకు కూడా 15 రోజులు ఉన్నాడండి. నాకు సంతోషమే. కాకపోతే ఏంటంటే మీ సేవ వలన అవ్వదు. ఇవన్నీ ఉదయం పూట చేసి ఎళ్ళిపోతుంటానన్నమాట అండి నేను. కొన్ని బ్యాలెన్స్ ఉన్నవన్నీ కూడా మా అమ్మగారు కంప్లీట్ చేస్తూ ఉంటారన్నమాట. ఇది కూడా అలాగే. అంతా కలిపేసి అంతా చేసి ఎళ్ళిపోతే ఆ బ్యాలెన్స్ మా అమ్మాయి, మా అమ్మగారు, మా గీతమ్మ ముగ్గురు కలిసి చేశారన్నమాట. పిండినైతే కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకొని గట్టిగా ఉండాలన్నమాట. అస్సలు మెత్తగా అవ్వకూడదు. ఎందుకంటే మెత్తగా అవుతే అది మళ్ళీ మెత్తబడిపోతాయి. అంటే గట్టిగా ఉండాలి. ఇలా ఉండాలండి పిండి. దాన్ని ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉంచేసి, అప్పుడు ఇప్పుడు తీయడానికి చెక్కలు మా దగ్గర లేదండి ఆ ఐటెమ్. సరే కదా అని సరే దీని మీద ట్రై చేద్దామని నేను చెప్పానమాట. ఇలా అంటే వస్తుందని. ఈలోగా మా గీతమ్మ బెల్లం కూడా కోరేసి పెట్టేసారన్నమాట. చూడండి ఎంత బాగొస్తుందో మంచి డిజైన్ వచ్చిందండి. ఆ చెక్కల దాని మీద చేసిన అంతలా రాదేమో చూడండి ఎంత మంచి డిజైన్ వచ్చిందో. మా అమ్మగారు ఇలా చేయాలి, ఇలా చేయాలని నేను చెప్పేసి వెళ్ళిపోయాను. తర్వాత మా అమ్మగారేమో వాళ్ళిద్దరికీ చెప్తున్నారన్నమాట. మా అమ్మాయికిని, మా గీతమ్మకి చెప్తున్నారు ఇలా చేయండి అని చెప్పి. కానీ చాలా బా వచ్చింది. చాలా సంవత్సరాల తర్వాత తిన్నాను. అయ్యో! అది మా చిన్నప్పుడైతే మా ఇంట్లో ఎప్పుడు పడితే అప్పుడే చేసేవారు. కానీ మా పిల్లలకి చిన్నప్పుడు తెలుసు. ఈ మధ్య కాలంలో ఇవి వాళ్ళు అడుగును లేదు, నేను చెయ్యను లేదు. కానీ మా అబ్బాయి నాకెంత ఇష్టం అమ్మ ఈ బెల్లంతో చేసినవి అనంటే, నిజంగా నాకనిపించేది ఇలాంటి చిన్న చిన్న వాటిని మనం ఎలా మర్చిపోతున్నామో అని అనేసి. వాడు అడిగేంత వరకు నేను చేయలేదని. కానీ ఈసారి అన్నీ కూడా వాడు చిన్నప్పుడు పాతకాలం అన్నీ కూడా చేయించుకొని తిన్నాడనమాట అండి. అలా పిల్లలు అడిగి తింటే ఎంతో సంతోషం కదండీ! సరే. ఇవైతే గనుక ఎంత బా వచ్చాయి. నేను కూడా చాన్నాళ్ళ తర్వాత చేయడం కదండీ! బట్ పర్వాలేదు. చాలా బా వచ్చాయన్నమాట. కరకరలాడుతున్నాయి. మా గీతమ్మలు దాన్నయితే గనుక మటాష్ చేసేస్తున్నారు. దాన్ని మా అమ్మగారేమో ఇలాగ ఇవ్వండి నేను చేసుకుంటానని చెప్పారు. మా అమ్మాయి కొంచెం ట్రై చేసింది. మా అమ్మాయి కూడా బానే చేసింది. తర్వాత ఇద్దరు బానే ఇక మా అమ్మాయి చూపిస్తుంది చూడండి. అంటే అవి సాల్ట్ ఏసాం కదండీ! దానికి బెల్లం పట్టక ముందు కూడా చక్కగా స్నాక్ రూపంలోని టీతోని వాటితో తినొచ్చుమాట. అలా కూడా చాలా బాగున్నాయన్నమాట. అలా కొన్ని ఉంచాము. కొన్నేమో బెల్లం పాకం పట్టామమాట అండి. సూపర్‌గా ఉన్నాయన్నమాట. మా అమ్మాయికైతే ఎంత బా నచ్చేసాయి. అమ్మ ఇవి నేనెప్పుడు తినలేదా ఎవరైనా ఇచ్చినయి అంటే తను సరిగ్గా తినదు కదండీ! సో, ఇవంటే సరే అమ్మ నీకెప్పుడు పడితే అప్పుడే నువ్వు అన్నయ్యకైతే చేస్తావమ్మా నాకైతే చెయ్యవు కదా! అని. నువ్వు అడిగితే ఏదైనా చేస్తానమ్మా అనంటే, సరే అయితేనని సరే ఇవైతే బా నచ్చాయమ్మా. ఇవి అయిపోయిన తర్వాత నాకు మళ్ళీ చెయ్యి ఇవి అన్నయ్యకి పెట్టేయమ్మా. అంటే మా అబ్బాయి బెంగుళూరుకెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా మేము ప్యాక్ చేసి పంపించామటండి. ఇవి తర్వాత అటుకుల మిక్సరు, తర్వాత నమ్కీలు ఇంకా నువ్వుల ఉండలు, నువ్వుల చక్కీలు అవి కూడా చాలా ఇష్టంగా తింటారన్నమాట. అక్కడ బెంగుళూరులోనే ఇంటి దగ్గర ఉన్నప్పుడే కదండీ! బెంగుళూరు వెళ్తాడు అక్కడ అన్నీ కూడా ఆఫీస్‌లో ఫుడ్ ఉంటుంది. బట్ ఏదైనా డైలీ ఒకే టైప్ తినలేరు కదండీ! అలా అని బయట తింటే అది మంచిది కాదు. కానీ తప్పదు బ్రతకడానికి తప్పదు. ఇలాంటివి చేసుకోలేరు కనుక కొంచెం కొంచెం పెట్టామటండి. కొంచెం కొంచెం పట్టుకొని వెళ్ళాడు. పెడతానన్నాడు వీడియో. అమ్మ నువ్వు పెట్టినవన్నీ చూపిస్తాను. నీకే వీడియో పెట్టానన్నాడు. మీకు చూపిస్తానండి ఆ వీడియో కూడా. ఇవైతే కనుక భలే వచ్చాయన్నమాట. నేను మధ్యాహ్నం వచ్చేసరికి మా వాళ్ళు రెడీ చేశారు. టేస్ట్ చూడండి. భలే కరకరలాడుతూ సూపర్‌గా ఉన్నాయి. నేను ఒక 4, 5 టపటపలాడించేసానన్నమాట అండి. కానీ టేస్ట్ అయితే అమోఘం మాట అండి. కొంచెం లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి.